సార్ నిజంగా ఆయన యాక్షన్ తీసుకుంటాడు అనుకుంటే అసలు ఈయన ఏదో ఒక రకంగా బయటికి వెళ్ళిపోవడం ఏదో ఒకటి చేస్తారు కదా. ఇంతవరకు ఆయన ఉన్నారు కదా జవహర్ రెడ్డి, వెళ్ళటానికి వీలు లేదు. కోడ్లో ఉన్నాడు. లీవ్ పెట్టాలంటే గవర్నర్కి చెప్పాలి, ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చుగా. ఇంకా ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. కౌంటింగ్ అయింది, కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ఉండబోయే లీవ్ కాదని అంటాడు. ఒకవేళ అంత అతని నిబద్ధత అయితే అతను సునీల్ కుమార్ అనే అతను అమెరికా వెళ్తాంటే లీవ్ ఎట్టేస్తాడు. ఉండబోయే నువ్వు కోడ్లో ఉంది నేను ఇవ్వనని అనాలి కదా, అది వైలేషనే కదా. ఆయనకి ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు, ఇతను ఇచ్చి చీఫ్ సెక్రటరీ ఇచ్చాడు, వైలేషన్ అది. ఇతర ఇచ్చారు. ప్లస్ కోడ్ ఉన్నప్పుడే వాళ్ళకి సొంత కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేసుకున్నారు. బిల్లులని పాత బిల్లులని క్లియర్ చేసుకున్నాడు, కమిషన్లో వచ్చే బిల్లులని. నేను మరి ఇతను ఉల్లంఘనలే కదా. ఆ ధనంజయ రెడ్డి, జవహర్ రెడ్డి చేసిన, అక్కడ ధర్మారెడ్డి, వీళ్ళు చేసిన అరాచకాలు ఇన్నే. ఇది ఒక దండుపాలెం బ్యాచే కదా. కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసినట్టు ధర్మారెడ్డి ఇప్పటికి కూడా ఉంటాడు. అతను ఎప్పుడు అక్కడే ఉంటాడు. మరి అతనికి మరి మానవమైన సిగ్గురాజ్యం ఉన్నాయో లేవో తెలియదు. మరి అందరూ జనాలు చేయకూడుతున్నా మరి పైన వెంకటేశ్వర స్వామి దగ్గర మరి ఘోరం చేసి ₹1 చేస్తే జీవితాలు పోతాయి అనేది ఒక నమ్మకం. అంటే వీళ్ళందరూ ధైర్యంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు మనిషి కాదు కాబట్టి ఆయన ఏదో వస్తారు, వచ్చినప్పుడు మనకి ఏం కాదులే, మనం ఏదో పోయి సారీ చెప్తే ఒక పని అయిపోద్దులే అన్నట్టుగా ఉన్నారు కదా. అంటే ఇంకోటి కూడా సిఎస్ గారు, మనకి అందుతున్న సమాచారం, మనకు తెలిసిన సమాచారం కూడా ఏంటంటే చాలా పగడ్బందీగాని గట్టిగా తెలిసి సోర్స్ ద్వారా తెలిసేది ఏంటంటే వాళ్ళు చాలామంది బ్రోకర్లను, దళారీలను పెట్టుకుని తెలుగుదేశంలోనే కొంతమంది ఉంటారు కదా. ఏ పవిత్రమైన తులసివనం ఏం కాదు కదా తెలుగుదేశం పార్టీ, రాజకీయ పార్టీ. దాంట్లో కూడా అక్కడక్కడ గంజాయి మొక్కలు ఉంటాయి. అదంటే పూర్తిగా గంజాయి వనం. వైసీపీ బీఆర్ఎస్ అనేది పూర్తిగా గంజాయి వనాలు. దాంట్లో తులసి మొక్కలు ఉండటం అనేది అతి కష్టం, ఎతకడం కష్టం. ఇది ఒక తులసి వనం, అక్కడక్కడ ఒకటో గంజాయి మొక్కలు కూడా ఉంటాయి. అదే కంపారిజను. అటువంటి వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యారు. ఈ సిఎస్ అప్రోచ్ అయ్యాడని, అవును, ఫోన్ చేసి ఏదో ఇదైందని వేరే ఒకళ్ళ ద్వారా వెళ్తే బాబు గారు పిచ్చి పిచ్చి ఆశాలు మాకు బీ ఇన్ ఎవర్ లిమిట్స్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. తమాషాలు చేస్తున్నా, హౌ డేర్ యూ, నువ్వు అటు తీసుకొస్తావా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారనేది గట్టి వార్త నాకు తెలుసు. ఆ ప్రయత్నాలు కూడా జరిగినాయి కొంతమంది ద్వారా. మధ్య మధ్యలో తెలుగుదేశంలో నాయకులు వీళ్ళు అంటారు కదా, వాళ్ళ ద్వారా వెళ్ళిపోయి మనాడేనండి కొద్దిగా చూసుకోవాలండి అని ఏదో చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది మీరు అటు వెయిట్ చేయండి, మేము ఉన్నాక నేను చేస్తాను కదా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అటువంటి వాళ్ళు కూడా తయారవుతారు అధికారం రాగానే. నిన్నమొన్నటి దాకా చంద్రబాబు గారు అంటే ఎవరో తెలియనట్టు ప్రవర్తించిన వాళ్ళు 5 ఏళ్ల పాటు అవకాశవాదంతో హైదరాబాద్లో వ్యవహారాలు చేసిన వాళ్ళందరూ వాళ్ళ బట్టలన్నింటినీ ఇస్త్రీ బట్టలు బయటికి తీసి మంచి సెంట్లు కొట్టుకుని కార్లు బయటికి తీసి అమరావతి డైరెక్షన్లో పెట్టు కూర్చొని ఆ బ్యాచ్ ఎక్కువ ఉన్నట్టుంది. వాళ్ళే ఎక్కువ ఉంటారు. రేపు పొద్దున చెడగొట్టేది చంద్రబాబు గారు, చెడిపోతాను కారకులు ఈ హైదరాబాద్లో ఉండి ఈ పొద్దుతిరుగుడు గాళ్ళు, ఈ బ్రోకర్లే. వీళ్ళకి డబ్బే ముఖ్యం, విలువలతో సంబంధం లేదు. మరి అలాంటప్పుడు ఏంటి, గతంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు మళ్ళీ అదే జరగడానికి కనపడుతుంది మనకు. చంద్రబాబు గారి దురదృష్టం అండి అది. ఎప్పుడు కూడా ఆయన ఏంటంటే ప్రోగ్రెసివ్ థాట్తో ఇండస్ట్రీ పెడితే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, ప్రాస్పరిటీ, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఉండే మనిషి. ఆ గుంపులు వీళ్ళు కూడా దూరిపోతారు. ఈ హైదరాబాద్లో ఉండే బ్రోకర్ గుంపు కూడా దూరిపోతారు. దూరిపోయి బంధుత్వాలు బయటికి తీసేవాళ్ళు, వాడేవాళ్ళు కొంతమంది, కులం కార్డు తీసి వాడేవాళ్ళు కొంతమంది. ఆయన కంపు పట్టేస్తారు. ఇప్పుడు కులం కార్డు తీసి ఆయన కంపు పట్టించేస్తారు, బంధుత్వాల కార్డు తీసి ఆయన భ్రష్టు పట్టించేస్తారు. ఇటువంటి వాళ్ళందరితో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని తక్షణమే దూరం పెట్టాలి. ఆయన మీద ఉన్న ఇందాక మాట్లాడుకున్నట్టుకన్నిటికీ అంటే కూడా గొప్ప టాస్క్ ఇది. అవును, కులానికి బంధుత్వాలకి తాబు ఇవ్వకూడదు. అక్కడ మొహమాటానికి అందులో బెజవాడ అనేది చాలా సెన్సిటిబుల్ ప్లేస్, డేంజరస్ జోన్ కూడా. చాలా మాస్టర్ మైండ్స్ ఉంటారు అక్కడ ఇటువంటి కార్డులు వాడేవాళ్ళల్లో. కాబట్టి చాలా ఆయన నష్టపోయింది కూడా వీళ్ళ మూలనే. 14-19 మధ్య చేయని తప్పులు కూడా ఆయన మోయాల్సిన ఇది వచ్చింది, చేయని పాపాలు కూడా ఆయన మోయాల్సిన ఇది వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పెద్ద రిస్క్ గేమేనండి ఆయన ఇది చేస్తుంది. వీళ్ళందరితో ఇప్పుడు మీరు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ కంటే కూడా వీళ్ళతో చాలా డేంజరు. కనిపించని శత్రువులు ఈ మిన్నాగులు ఎప్పుడు కాటేస్తాయో తెలియదు, ఎటు నుంచి కాటేస్తాయో తెలియదు. ద్రోహులండి. ఇక్కడ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ ద్రోహులు యాదవులే చేశారు. వాళ్ళ పట్ల కఠినంగా ఈసారి ఉంటారు. ఆయన ఉండాలని కోరుకుందామండి, ఉంటే బాగుంటుంది. అందరికి ఉన్న సందేహం ఏంటంటే గవర్నమెంట్ అయితే వచ్చింది సరే, కొంతమంది ప్రాణత్యాగం చేశారు. ఒకటి సిఎస్ గారు యథార్థవాది, లోక విరోధి. మనం 10 మందికి మంచి జరగాలి, సర్వే జన సుఖినో భవంతు, రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం అనే కోరిక తప్పించి మనకేమీ వేల కోట్ల కాంట్రాక్ట్లో లేకపోతే పెద్ద రాజ్యసభ సీట్లో ఆఖరికి ఆఫ్టర్ ఆల్ చిన్న డైరెక్టర్ పోస్ట్ కూడా మనకు అటువంటి నీచమైన ఆలోచన కూడా లేవు. దేవుడి దైవాలు కలగవు కూడాను.
నాకు కావాల్సింది ఏంటంటే మీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు మారారా? నేను ఎందుకు చెప్తానంటే మాటల్లో మారారండి. నేను అటువంటి కాదు, నేను తడాక చూపిస్తానని అన్నారు. ఎందుకంటే ఆయన తీవ్రంగా మరి ఉద్విగ్నతకు లోనయ్యి ఎవరో పడినంత అవమానాలు అసెంబ్లీ సాక్షిగా పడ్డారండి. ఇంట్లో కట్టుకున్న భార్యని, తల్లిని కూడా, కోడల్ని, అందరినీ కూడా చాలా అవమానకరంగా ఏ మనిషి పడినంత అవమానం ఆయన పడ్డారండి. ఆయన కూడా ఉప్పు కారం తినే మనిషి, ఆయనకి పౌరుషం పట్టింపులు ఉంటాయి కదండి. ఎంత మనిషికైనా ఆస్తులు అంతస్తులు పక్కన పెడితే వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుంది కదండి. ఆయన వ్యక్తిత్వం కలిగిన మనిషే కదా. ఆయన ఏం పదవుల కోసం, డబ్బు కోసం ఎంపర్లాడే మనిషి కానే కాదు కదా. ఇవాళ ఎందుకు కర్మండి, నేను ఇంట్లో కూర్చుంటే ఆయన శేష జీవితం బ్రహ్మాండంగా జరగదా? ఎన్ని తరాలు తింటే జరగదు? ఎదవలతో తిట్లు తినాలా? పనికి మాన ప్రతి అర్భకు ఎదవతోనో నేల బోరుముండా కొడుకులతో నోటుకొచ్చినట్టు తిట్లు తినాలా? ఆయన ఎవరికైతే భిక్ష పెట్టి ఎవరినైతే పెంచి పోషించాడో వాళ్ళతోనే నీచమైన భాష పడాలా? ఆయనకి ఎందుకంత అవసరం? ఒక రాష్ట్రం చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలి అనేది ఒక తపన. మరి దాంట్లో ఇటువంటి విషపురుగులు కూడా చేరిపోతున్నాయి. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే సార్, 2-3 సార్లు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే 2009 నుంచి నేను మారాను, 2004 నుంచి కూడా ఆయన అధికారం కోల్పోయినప్పటి నుంచి నేను మారాను అని చెప్పుకుంటూ వచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చి ఏం మారలా, సేమ్ సీన్ కనిపించింది, అంతకంటే దారుణంగా కనిపించింది. ఇంకా ఏం మార్పులా, దారుణంగా కనిపించింది. నేను చూశాం కదా. ఇప్పుడు అదే కదా మనం నిజాలు మాట్లాడి నేను అందరికీ దూరం అయింది. మంచి కోసం, ఆయన మంచి జరగాలి, ఆయన ద్వారా మంచి జరిగితే రాష్ట్రం బాగుంటుంది అనేది తప్పించి మనకేమి ఇదేమీ లేదు. ఆయన పదవుల కోసం ఆయన చుట్టూ చేరి భజన చిడతల భజన చేయాల్సిన అవసరం మనకు లేదు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఆయన గుమ్మం దగ్గర నిలబడాల్సిన కర్మ అంతకంటే లేదు. అందువల్ల మీరు ముక్కుసూటిగా చెప్తూ ఉంటారు. ఏముందండి యథార్థం, మనం మాట్లాడేది 10 మందికి మంచి జరగాలని కోరుకున్నప్పుడు తప్పే ఉంది. నిజమే మాట్లాడుతూ మీకైతే ఈసారి జైలుకు వెళ్ళి వచ్చాడు కాబట్టి మారుతారని నమ్మకం ఉంది. కొద్దిగా ఉంది, 1% ఉంది. ఆ 1% ఉన్నా చాలు, గొప్ప సీ చేంజ్ ఉంటుంది అనుకోండి. 1% వస్తే చాలు. 1% వచ్చి కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మంచి ఆఫీసులను పెట్టుకుని కనుక 1% ఆయనకున్న స్టామినాలో 1% కనుక చేంజ్ వస్తే చాలండి. రాష్ట్రంలో ఈ చీడ పురుగులందరినీ 6 నెలలు ఏడి పారేస్తాం. సో ఇప్పుడు సాధించినటువంటి విజయం లేదా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఆ స్థాయిలో హోప్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. ప్రజల్లో కూడా హోప్స్ ఉందండి. ఎందుకంటే ఒకటి సిఎస్ గారు, దీంట్లో ఏంటంటే ఈ పెంటను ఎప్పుడు దింపుకున్నారో భగవంతుడా, అనవసరంగా దారికి పోయే కంపెనీ నెట్ని పెట్టుకున్నాము, తెలియకి పెట్టుకున్నాము, ఇంత దారుణంగా ఉంటుందని వాళ్ళు ఊహించలా. తెలుసుకుని 5 సంవత్సరాలు భరించడం చాలా కష్టమైపోయింది వాళ్ళకి. ఎందుకంటే రాజ్యాంగపరంగా వచ్చిన అవకాశం 5 ఏళ్ల దాకా దింపేది లేదు కదా, 150 మందికి ఇచ్చారు కదా. కాబట్టి సచ్చినట్టు భరించి తీరారండి. అవకాశం ఒగ్గబొట్టుకున్నారు. ఎప్పుడని దేవుణ్ణి కోరుకున్నారు. వాళ్ళు ఏం కోరికలేదు, ముందు ఈ పెంటను ఎప్పుడు దింపుతారో దేవుడా మాకు రాష్ట్రం నుంచి అనుకున్నారండి. వాళ్ళేం పెద్ద ఎక్స్పెక్టేషన్ చంద్రబాబు గారు ఇచ్చిన పథకాలకు ఆశపట్టలా. అసలు ఆయన చెప్పిన విన్నారా? వినలా. అసలు ముందు బాబు నాకు ఎలక్షన్ వస్తే చాలు, నువ్వు ప్రత్యామ్నాయంగా నువ్వు ఉండవు, ఎందుకంటే నువ్వు బెటర్గా, చాలా బెటరు. యూత్లో ఒక ఇన్స్పిరేషన్ ఉంది, ఆయన వస్తే ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఈ పెంట మనకు ఉండకూడదు అనేది అందరూ అనుకున్నారు. ఈయన ఇప్పుడు రేపొద్దునే ఈ పథకాలు అమలు జరగకపోయినా ఎవరు కూడా పెద్ద పట్టించుకునే వాళ్ళు ఏమీ లేరండి. రాష్ట్రం బాగుంటే చాలు, పిల్లలు బాగుంటే చాలు. ఈ గంజాయి దిగిపోయాడు తర్వాత, ఈ పెంట పోయింది, పిల్లలు గంజాయి ఇటువంటి రుగ్మతలకు దూరం అయిపోయి, భర్తలో కల్తీసారా, దొంగసారా ఆఫ్రికాలో, టాంజానియాలోనూ, ఉగాండాలో అమ్మే ఈ కుటుంబమే అమ్ముతుంది. అక్కడ వీళ్ళే అక్కడ వ్యాపారం చేసేది. అక్కడ కొన్ని లక్షల మంది జీవితాలను నాశనం చేశారు వీళ్ళు, ఈ కుటుంబం. ఆ ఉసురు తగులుతుంది ఎప్పుడోసారి. అదే మోడస్ ఆఫ్ ఆపరేండి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. 5 ఏళ్లలో పోయిన పుస్తులు ఎన్నో ఉన్నాయి, తెగిన పుస్తులు ఎన్నో ఉన్నాయి. సారా భూతానికి కూలిపోయిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దేవునికి ప్రార్థించారు. ముందు ఆ పంట పోతే చాలు, మా భర్తలు బాగుంటారు, ఆరోగ్యం బాగుంటుంది. అది ముందుకు అలవాటు పడినాడు. మానేయాలని ఏ మహిళ అయినా కోరుకుంటుంది. మానేసే బదులు తక్కువ తాగాలని కోరుకుంటుంది. ఒకవేళ తక్కువ తాగినా మంచి మందు తాగాలని కోరుకుంటుంది. సో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కదా. ఏ మహిళ అయినా పాపం కోరుకునేది భగవంతుని పసుపు కుంకాలు బాగుండాలనే కదా హిందూ సంప్రదాయంలో ఎవరైనా కోరుకునేది. అంతే కోరికలు కోరుకున్నారండి. దాంతో కసిగా ఓట్లు వేశారు. ఈ పిచ్చిమండ కొడుకులు మధ్యాహ్నం నుంచి 2 నుంచి రాత్రి 9 నుంచి మా ఓట్లు, ఉదయం 9 నుంచి 2 మీ ఓట్లు అని పిచ్చి లాజిక్లు పెట్టారు కావాలని. అటే కృత్రిమంగా కొంతమంది కిరాయి సెఫాలజిస్టుల పేరుతో పెట్టేసి ఈ బెట్టింగ్ మాఫియాలో గెలవని పార్టీని గెలుస్తున్నాడు, రాని సీట్లు వస్తున్నట్టు చేసి ఆ రకంగా ఒక బెట్టింగ్ మాఫియాని చేశారు. విచిత్రం ఏంటంటే మేధావులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి పాట పాడారు. నీకు వాళ్ళు మేధావులు ఏంటండి, వాళ్ళు కుహానా మేధావులను కూడా అనటానికి లేదండి. వాళ్ళు
దాన్ని ఏమంటామంటే శ్లేష్మంలో పడిన పురుగులు అంటాను చూడండి. ఇక అంతే వాళ్ళ బతుక అంతే. ఇక పెంట కుప్పలో పురుగు ఉంటుంది, దాన్ని తింటే అశుద్ధాన్ని తింటే అక్కడ బయట ఉండాల్సింది. ఇక వాళ్ళు విఘ్నత లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో ముసుగేసుకోవాలి, మేధావులని, విశ్లేషకులని, లేకపోతే ఇంకోటి పండితులని, జ్యోతిష్యులని, జ్యోతిష్యులు ఈ కిరాయి ఇచ్చి గణపిండారాలు దొరికేసి వాళ్ళతో ఈ అశుద్ధాన్ని ప్రజల మీదకి వదిలించటం. ఆ అశుద్ధ పక్షులు అశుద్ధమే మాట్లాడతారు తప్పి శుద్ధమే ఎట్లా మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళు బతికే అటువంటి బుద్ధి అంతా అశుద్ధమైన బుద్ధే. వాళ్ళు నిజంగా వివేకవంతం విద్యావంతులు మేధావులు అయితే నిజాలు మాట్లాడండి, తప్పును తప్పుగా చెప్పండి. ఎవరు చెబుతారండి మేధావులు తప్పును తప్పు చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు? గురువే కదా, టీచరే కదా మన మంచి చెడు చెప్పేది. అంతనే కదా తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అంటాం. గురువు అంటే ఎవరు? మేధావి, విఘ్నుడు, చదువుకున్నాడు. ఇప్పుడు వాళ్ళైతే సమాజంలో మేధావులు వస్తున్నారు, వాళ్ళు గురువులు ప్రొఫెసర్లుగా పేరు పెట్టుకున్నారు. కొంతమంది జర్నలిస్టులుగా ఎడిటర్లుగా పేర్లు పెట్టుకున్నారు. మరి వాళ్ళందరూ మరి సమాజంలో వాళ్ళకి ఆ పోస్ట్కి ఇచ్చిన విలువ ఏంటి? మేధావులు విఘ్నులు చాలా ప్రపంచాన్ని చూసిన వాళ్ళనే కదా. మరి వాళ్ళే అశుద్ధంలో పడి కొట్టుకుంటానికి ఎవరు కాపాడతారు?